హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఈరోజు మనం FT004D ఐఫోన్ USB ఐఫోన్ BT ఐఫోన్ VT EXS0 5.1 ఛానల్ రిమోట్ కంట్రోల్ కిట్ గురించి, మాన్యువల్ యూజర్ ఎలా యూజ్ చేయాలి, వీటి పూర్తి కనెక్షన్స్, full connections, how to give the full connections, and how it will be work FT004D in the mode of USB and in the mode of BT and in the mode of 5.1 channel, and recording this, how to go the connections with this motherboard and display connection, and at the same time this is the main functionality. We will add FT003 mini decoder to these circuits. ఏం లేదండి, ఈ మినీ డీకోడర్ ద్వారా మనం కనెక్షన్స్ ఇలా ఇచ్చుకోవాలి. ఈ మినీ డీకోడర్ FT004Dకి మనం ఎలా మెర్జ్ చేయాలి, యాక్చువల్లీ ఫంక్షనాలిటీ ఏంటి అనేది ఇవాళ మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది ఫంక్షనాలిటీ. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు SW. ఇక్కడ ఫస్ట్ ఈ కనెక్షన్ నుంచి వెళ్దాం, అంటే హోల్డ్ 2.1 5.1 ఇన్పుట్ మెథడ్ ఇక్కడ నుంచి వెళ్దాం. ఫస్ట్ SW అంటే స్విచ్ అండి, B అంటే అదొక మోడ్ కనెక్టివిటీ, A కూడా ఒక కనెక్టివిటీ, GND అంటే గ్రౌండ్. ఈ కనెక్షన్ ఫస్ట్ ఈ కనెక్షన్కును మనం డిస్ప్లేకి ఇద్దాం. ఓకే, ఫస్ట్ ఈ కనెక్షన్ అయితే డిస్ప్లేకి ఇద్దాం. సో వాళ్ళైతే ఈ సాకెట్ కేబుల్ ఇచ్చారండి. సో ఈ సాకెట్ కేబుల్కి మనం కనెక్టివిటీ అయితే ఈ విధంగా తీసుకుంటాము. సో బ్లాక్ వచ్చేసి గ్రౌండ్, AB స్విచ్. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎట్లా ఇస్తామో మనం డిస్ప్లే కూడా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ అయితే ఇది కనెక్టివిటీ చేస్తున్నాను, సాకెట్ ప్లగ్ సాకెట్ ఇచ్చేసాను. సో సేమ్ కనెక్టివిటీ డిస్ప్లేకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రిమోట్ కిట్ డిస్ప్లే కింద ఈ కనెక్షన్, ఇక్కడ గ్రౌండ్, ఏ మోడ్ చేంజ్ కనెక్షన్, బి కూడా అదొక కనెక్షన్. సో ఇన్పుట్ మెథడ్ కనెక్షన్ AB, SW వచ్చే స్విచ్. సేమ్ ప్రాసెస్ మనం FT003కి ఎట్లా ఇచ్చామో దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఈ సాకెట్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఓకే, సో ఇదొక ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఫ్రెండ్స్. FT003కు డిస్ప్లేకి ఒక ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆక్స్ ఇవ్వాలి. ఓకే, సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఆక్స్ ఇద్దాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి ఆక్స్ కనెక్టివిటీ. సో ఆక్స్కి అయితే లెఫ్ట్ రైట్ గ్రౌండ్ మధ్యది. ఓకే, కనెక్టివిటీ ఇద్దాం. సో ఆక్స్ కూడా ఇన్పుట్ ఇచ్చాను. సో ఈ బ్రౌన్ వచ్చేసి గ్రౌండ్, బ్లాక్ వచ్చేసి లెఫ్ట్, రెడ్ వచ్చేసి రైట్. సో ఇది మళ్ళీ మనం ఏం చేస్తాం, దీనికి మదర్ బోర్డ్కి ఇవ్వాలి. FT004D మదర్ బోర్డ్కి ఇస్తాం. సో ఫ్యూటెక్ నుంచి వచ్చిన ఆక్స్ సేమ్ అక్కడ ఏ పొజిషన్లో ఇచ్చామో కనెక్షన్ ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ సాకెట్కు ఇవ్వాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, అవుట్ వచ్చేసి R3 L3 లెఫ్ట్ రైట్. ఓకే, సో సెకండ్ స్టెప్ కనెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. డిస్ప్లే టు ఫ్యూటెక్ స్విచ్చింగ్ మెథడ్. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి ఆక్స్ ఇచ్చాము మదర్ బోర్డ్కి. 2 స్టెప్స్ అయిపోయినాయి. సో ఈ థర్డ్ స్టెప్ వచ్చి మీరు చూడొచ్చు, ఇక్కడ 5.1 ఇన్పుట్ అని ఉంది. ఓకే,
డివిడి ఇన్పుట్ 5.1 డివిడి ఇన్పుట్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఎక్కడ నుంచి తీసుకుంటాం, ఈ మదర్ బోర్డ్కి ఇన్పుట్ ఎక్కడ నుంచి తీసుకుంటాం, ఈ 5 ఛానల్ ఇన్పుట్ ఇంక్లూడ్ గ్రౌండ్ మొత్తం 7 వైర్స్ ఉన్నాయి. 6 మన ఆడియో సిగ్నల్కి వెళ్ళిపోతుంది, అంటే ఇన్పుట్ తీసుకుంటుంది. ఒకటి బ్లాక్ వన్ వచ్చేసి గ్రౌండ్. సో ఈ మదర్ బోర్డుకు ఇన్పుట్ ఏంటిది 5.1 ఛానల్ మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం, ఇది ఫ్యూటెక్ నుంచి. సో ఫ్యూటెక్ ద్వారా మనం తీసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 5.1 ఛానల్ ఇన్పుట్ మనం ఇది ఇన్పుట్ ఇచ్చేసాను. సో ఈ ఇన్పుట్ ఏమవుతుంది, ఈ ఇన్పుట్ మొత్తం మదర్ బోర్డుకు ఈ అవుట్పుట్ ఏది ఫ్యూటెక్ అవుట్పుట్ మదర్ బోర్డుకి ఇన్పుట్ అవుతుంది 5.1 ఛానల్. ఓకే, సో 3 స్టెప్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. 4th స్టెప్, ఈ 4th స్టెప్ వచ్చేసి అన్లాక్ అవుట్పుట్ సిగ్నల్స్. అంటే ఈ సిగ్నల్స్ యాంప్లిఫైర్కి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఆర్సీఏ సాకెట్ కూడా ఇచ్చుకోవచ్చు అవుట్పుట్కి, సింపుల్ మెథడ్. సో ఇక్కడ ఆర్సీఏ సాకెట్ కూడా ఇచ్చేసాను. సో ఏ ఛానల్కి ఆ ఛానల్ మీకు అన్లాక్ సిగ్నల్స్ యాంప్లిఫైర్కి కావాలన్నా, టెస్టింగ్ సిగ్నల్కి ఏమన్నా హోమ్ థియేటర్కి కావాలన్నా తీసుకోవచ్చు. 4 స్టెప్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, 5th స్టెప్, యూఎస్బి బ్లూటూత్ బోర్డ్ కనెక్టివిటీ చేయాలి. మదర్ బోర్డ్ నుంచి డిస్ప్లేకి వెళ్తుంది. ఓకే, సో బ్లూటూత్ కనెక్టివిటీ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం బ్లూటూత్ యూఎస్బికి 3 వైర్లు ఇచ్చాము. సో ఇక్కడ మీరు చూడట్టు డిస్ప్లేకి గ్రౌండ్ 5 volts అనేది డిస్ప్లేకి వెళ్ళిపోతుంది. క్లాక్ డేటా అనేది ఇది మదర్ బోర్డ్ నుంచి మళ్ళీ డిస్ప్లేకి పంపిస్తుంది. అంటే ఏ మోడ్లో ఉన్నది ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లయితే ఉందో డేటా మొత్తం ఇది సిఎల్కే డేటా అనేది కన్వర్ట్ చేస్తుంది. గ్రౌండ్ అనేది మనకు గ్రౌండ్ పవర్ సప్లైకి 5 volts గ్రౌండ్ డిస్ప్లేకి పంపిస్తుంది. సో ఈ కనెక్టివిటీ ఇద్దాం. సో ఈ కనెక్టివిటీ ఇచ్చేసాను. ఆల్మోస్ట్గా మనం దగ్గరకు వచ్చేసాం కనెక్షన్స్ అన్నీ. సో ఈ డిస్ప్లే కనెక్షన్ ఇది మెయిన్, ఈ సాకెట్ మొత్తం డిస్ప్లేకి వెళ్ళిపోతుంది. సో డిస్ప్లేకి అయితే నేను ఈ విధంగా కనెక్షన్ ఇస్తున్నాను. ఏంటి సింపుల్ డైరెక్షన్ పట్టియాలి. ఈ స్విచ్చెస్ సాకెట్కి ఈ 2 క్లిప్పులు కరెక్ట్ కూర్చుంది. ఓవరాల్గా ఇప్పుడు మనకు రిమోట్ కిట్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏది FT003 మినో డీకోడర్ టు FT004D USB BT version 2 EXO బేస్. సో ఇది రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లుంటుందో మీకు చూపిస్తా. సో ఇక్కడ కనెక్షన్స్ వరకు అయిపోయింది. మరి పవర్ సప్లై చెప్పలే కదా, పవర్ సప్లై ఎట్లా తీసుకోవాలి అని మీరు అడగచ్చు. మీకు ఇప్పుడు పవర్ సప్లై కూడా ఎలా తీసుకోవాలో మీకు కనెక్షన్ చూపిస్తా. సో పవర్ సప్లై వచ్చేసి నేను ఒకటైతే 4 ఛానల్ పవర్ అవుట్పుట్ 12 volts 1 amp 12 volts 1 amp 12 volts 1 amp 12 volts 1 amp 4 ఛానల్స్లో నేను ఒకటి 12 volts 1 amp అయితే ఇది తీసుకున్నాను. ఎల్లో వచ్చేసి గ్రౌండ్, ఈ రెడ్ వచ్చేసి పాజిటివ్, +12 volts -12 volts సింపుల్. సో ఈ ఎస్ఎంపిఎస్ పక్కన పెడదాం. ఇది ఎస్ఎంపిఎస్ అంటే కెమెరా ఎస్ఎంపిఎస్. నా దగ్గర ఛార్జర్ అవైలబుల్ లేకుంటే నేను ఇట్లా తీసుకున్నా. సో ఇక్కడ మదర్ బోర్డ్కి మీరు పవర్ సప్లై ఎక్కడ వేయచ్చు అంటే ఇక్కడ రెగ్యులేటర్ ఐసీ ఉంది, DC to DC అన్నట్టు. రెగ్యులేటర్ ఐసీ కింద పక్కన ఈ సాకెట్, ఈ వైట్ సాకెట్ ఉంది కదా. సో +12 -12 ఇక్కడ 12 volts మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇక్కడ నేను 12 volts కనెక్షన్ ఇచ్చాను ఇక్కడికి.
సో ఇక్కడ మీరు చూడవచ్చు 12 volts అయితే కనెక్షన్ ఇచ్చాను. ఇది గ్రౌండ్, ఆరెంజ్ వచ్చేసి పాజిటివ్ 12 volts. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ సాకెట్ ఉంది కదా, ఈ సాకెట్కి ఏం చేస్తా అంటే నేను FT003 మినీ డీకోడర్కి +-12 volts ఇస్తా, అది ఆపరేట్ అవుతుంది. ఏది FT00 మినీ డీకోడర్ ఇది. సో FT003 నుండి మనం ఇది పాజిటివ్ నెగిటివ్ 12 volts అయితే నేను సాల్డింగ్ ఇస్తున్నాను. మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. సో మీరు చూడవచ్చు, సాల్టింగ్ అయితే ఇచ్చాను. బ్రౌన్ అనేది ప్లస్ వోల్ట్స్, గ్రౌండ్ అనేది మైనస్. సో ఈ సాకెట్ తీసుకుపోయి పవర్ సప్లైకి FT00 మినీ డీకోడర్ ఈ బ్లాక్ బోర్డ్కి నుంచి ఇక్కడికి నేను కనెక్టివిటీ చేస్తున్నా. మీరు చూడొచ్చు ఇక్కడికి. సో ఇక్కడ 12 voltsతో బోర్డ్ ఆపరేట్ అయిపోతుంది. సో కనెక్షన్స్ అన్నీ మనం ఇచ్చేసాము. మనకు ఇది USB కూడా పెట్టుకోవచ్చు, కానీ USB అంత అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, మళ్ళీ మన ఇష్టం. ఇంకోటి వచ్చేసి ఈ రౌటరీ కంట్రోల్, అంటే మాస్టర్ వాల్యూమ్కి పనిచేస్తుంది. కొన్ని ఛానల్స్ మనకు ఆటోమేటిక్గా ఆ డిస్ప్లేలో సింక్ అయితే అంటే మనం ఇంక్రీజ్ చేస్తా అంటే ఈచ్ ఛానల్ సెంటర్, సబ్ ఊఫర్, సరౌండ్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా ఈ రౌటరీతో. సో ఇది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కనెక్షన్స్ ఇవ్వాలో. రౌటరీ ఉన్న అది USB బోర్డ్ సాకెట్. సో ఇప్పుడు వచ్చేసి రిమోట్ కంట్రోల్ ఫంక్షనాలిటీ ఎట్లా జరుగుతుందో చూద్దాం. పవర్ సప్లై అయితే ఇవ్వబోతున్నాను. పవర్ సప్లై అయితే ఇచ్చాను. ఇది మన SMP నుంచి మీరు చూడవచ్చు, బోర్డు అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా కనిపిస్తుంది, మీరు చూడవచ్చు క్లియర్గా బ్లూ కలర్ డిస్ప్లే. సో ఇప్పుడు మనం రిమోట్ ఎలా పనిచేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఈ రిమోట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ పవర్ బటన్ గురించి చెప్తాను. పవర్ బటన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది పవర్ ఆఫ్ బటన్. ఇది ఇక్కడ ఈ IR రిసీవర్తోని, ఇక్కడ మీరు చూడొచ్చు IR రిసీవర్తోని రిమోట్ సిస్టమ్ అనేది ఆపరేట్ అవుతుంది. సో ఇప్పుడు USB మోడ్లో ఉంది. సో ఇప్పుడు నో USB అన్నది కదా, మనం ఏం చేద్దామంటే స్టేబుల్ కొడదాం, STB. ఓకే, సో స్టేబుల్ ఉంది. సో నెక్స్ట్ టీవీ ARC సెలెక్ట్ చేద్దాం. మీరు చూడవచ్చు LED లైట్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ARC కార్డ్కి వచ్చింది. ఇక్కడ LED మీకు బ్లింక్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు డిస్ప్లేలో ARC ఇన్ మాస్టర్ అంటే మాస్టర్ వాల్యూమ్లో ఉంది, 31 వాల్యూమ్లో ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ SPDF చేంజ్ చేద్దాం. ఇక్కడ SPDF అంటే ఆప్టికల్. సో కోయాక్సల్కి వెళ్ళిపోయింది ఇది, కోయాక్సల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ కోయాక్సల్ అని పడుతుంది. ఇక్కడ కోయాక్సల్ కూడా మీరు లైట్ కూడా చూడవచ్చు. సో ఇప్పుడు రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎలా చేస్తామంటే, ఇప్పుడు చూడండి కోయాక్సల్కి వెళ్ళిపోయింది. సో కోయాక్సల్కి వెళ్ళిపోయింది.
సో ఇది ఎస్పీడిఎఫ్ మళ్ళీ క్లిక్ చేస్తే మనకు ఆప్టికల్లో ఉంది. ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఆప్టికల్లో ఉంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే కోయాక్సియల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కోయాక్సియల్ అయిపోయింది. సో కోయాక్సియల్ ఎస్పీడిఎఫ్ ఇవి రెండు ఎస్పీడిఎఫ్ 1 and 2 ఫస్ట్ టైం సెకండ్ టైం కొడితే ఎస్పీడిఎఫ్ కోయాక్సియల్ ఫంక్షనాలిటీ హెచ్డిఎంఐ స్టేబుల్ ఉంటుంది. అంటే హెచ్డిఎంఐ ఆప్షన్ స్టేబుల్ ఉంది. టీవీ ఏఆర్సి ఇప్పుడు చూడొచ్చు. మీకు ఏఆర్సీకి ఇక్కడ ఏఆర్సీ కాడ ఎల్ఈడి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీకు ఏఆర్సీ ఇన్ అని కనిపిస్తుంది మాస్టర్ అది ఏఆర్సీ అని చూడొచ్చు. సో ఈ విధంగా రిమోట్ అనేది మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ అంటే డాల్బీ డిజిటల్ ఉందా, ఆప్టికల్ ఉందా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పీసీఎం ఉందా, మోడ్ 5.1 మోడ్, 2.1 మోడ్ చూడొచ్చు. ఇప్పుడు చూడ మ్యూజిక్ మోడ్, యూజర్ మోడ్, మూవీ మోడ్. ఓకే, ఇవి సిస్టమ్ అంటే మనకు సౌండ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈక్వలైజర్ టైపు ఆ టైపు ఉంటుంది. సో ఇది టెస్ట్ బటను. సో ఈ మోడ్ వచ్చేసి మనకు స్టీరియో మోడ్, మల్టీ ఛానల్ అంటే 5.1 మోడ్, ఇట్లా మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. సో మీకు ఈ విధంగా మనం కనెక్షన్స్ అనేటివి ఈజీగా ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ సింపుల్ కనెక్షన్సే. మీకు అడిషనల్గా ఇది రౌటర్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ప్లస్ రౌటర్ ఒకటి చూపిస్తే మీకు సరిపోతుంది. యూఎస్బి సింపుల్ కనెక్షన్ అది డైరెక్ట్ ప్యానల్ సిస్టమ్కి ఇచ్చుకోవాలి. సో ఇది వచ్చేసి ఇక్కడ మీకు రౌటర్ కనెక్షన్ కనిపిస్తుంది. ఇది ఇక్కడ సాకెట్ ఇచ్చుకోవాలి. రౌటర్ సాకెట్ అంటే పొటెన్షియల్ మీటర్ మాస్టర్ వాల్యూమ్ ఎంచుకోవడానికి మీకు ముందే చెప్పాను. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ రౌటర్ కనెక్షన్ ఈ రౌటర్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, ఇట్లా డిక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. సింపుల్. ఇది డిస్ప్లేకి ఇస్తారు ఈ కనెక్షన్. ఓకే, ఇక్కడ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లేకి ఇస్తారు. సాకెట్ ఏ విధంగా ఈ సాకెట్కి ఆ సాకెట్కి ఇచ్చేస్తే సరిపోద్ది. చూడొచ్చు. సో ఇది ఫంక్షనాలిటీ మొత్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.